అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇక తెలంగాణ మాజీ సీఎస్ సోమేష్ కుమార్, మాజీ ఇంటెలిజెన్స్ నవీన్ చంద్ కు సిట్ నోటీసులు జారీ చేసింది. జూబ్లీహిల్స్ పిఎస్ లో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. కాగా ఈ కేసు సిట్ దర్యాప్తు చేస్తుంది. కస్టోడియల్ విచారణలో ఉన్న ప్రభాకర్ రావును విచారించేందుకు సిపి సజ్జనార్ రెడీ అయినట్టు తెలుస్తుంది. ముందుగా ఛార్జ్ షీట్ వేసి తర్వాత కేసుతో సంబంధం ఉన్న వారందరినీ విచారించనున్నట్లు సమాచారం. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, సిట్ నూతనంగా ఏర్పడిన తర్వాత సిపి సజ్జనార్ నేతృత్వంలో నిన్న సమావేశం ముగిసినటువంటి వెంటనే ఈ రోజు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు గత 10 ఏళ్లుగా చీఫ్ సెక్రటరీగా ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరికి తెలిసి ఇదంతా జరిగింది అనే దానిపై కూడా పోలీసులకు కొన్ని అనుమానాలు ఉండడంతో మాజీ ఐఏఎస్ అధికారి, మాజీ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి సోమేష్ కుమార్, గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నటువంటి నవీన్ చంద్ ఇద్దరికి కూడా నోటీసులు జారీ చేసి ఈ 2-3 రోజుల్లో సిట్ నూతన కార్యాలయానికి హాజరయ్యి మీరు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చీఫ్ సెక్రటరీగా మీకు తెలిసే ఇదంతా జరిగిందా, ఇంటెలిజెన్స్ చీఫ్ గా మీ డిపార్ట్మెంట్ నుంచే ఈ పూర్తి ఆపరేషన్స్ సాగాయి, ఫోన్ ట్యాపింగ్ కి సాగాయి, ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నటువంటి మీరు కింది స్థాయి సిబ్బంది ఏం చేస్తా ఉన్నారు, ఎలాంటి ఆపరేషన్స్ చేపడతా ఉన్నారు, మీకు తెలియకుండానే జరిగాయా, మీరు కూడా దాంట్లో భాగస్వాములు అయి ఉన్నారా అనే ఒక కోణంలో ఇద్దరిని కూడా విడివిడిగా సిట్ నూతన టీం ప్రశ్నించేటువంటి అవకాశం ఉంది. నిన్న జరిగినటువంటి సమావేశంలో సిపి నేతృత్వంలో సమావేశమైన తర్వాత మిగతా ఉన్నతాధికారులు ఒక కీలక నిర్ణయాన్ని తీసుకొని ఇప్పటివరకు ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ పేర్లు వెలుగులోకి వచ్చి గతంలో వారిని విచారించారో మళ్ళీ తాజాగా వాళ్ళందరినీ కూడా విచారణకు పిలిపించేందుకు సిద్ధమైనట్టుగా కొత్త టీం తెలుస్తా ఉంది. వీరందరికీ నోటీసులు జారీ చేసి జిల్లాలలో ఉన్నటువంటి అధికార ప్రతిపక్ష నాయకులకి తమ ఫోన్లు ట్యాపింగ్ కి గురయ్యాయంటూ అనుమానాలు వ్యక్తం చేసినటువంటి ఆ వ్యక్తులందరికీ, రాజకీయ నాయకులకు, పోలీస్ అధికారులందరూ కూడా నోటీసులు అందజేసి పిలిపించి సిట్ విచారించబోతా ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. ఈ తరుణంలోనే మాజీ ఐఏఎస్ సోమేష్ కుమార్, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నటువంటి నవీన్ చంద్ ఇద్దరికి కూడా నోటీసులు అందజేసి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చీఫ్ సెక్రటరీగా సోమేష్ కుమార్ ఉన్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. అదే సమయంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా నవీన్ చంద్ కూడా చాలా రోజులుగా బీఆర్ఎస్ కోసం పనిచేసినటువంటి విషయం అందరికీ తెలిసిందే. వీరిద్దరికి తెలిసే ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఎవరి ఆదేశాల ప్రకారంగా వీరిద్దరూ వాళ్ళ పవర్స్ ని మిస్యూజ్ చేసి ఆ హోదాని పక్కన పెట్టి ఉన్నతమైనటువంటి హోదాలో ఉండి చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి ఆ హోదాలో ఉన్నటువంటి వ్యక్తే ఫోన్ ట్యాపింగ్ ని ఎంకరేజ్ చేశాడంటే ఏ స్థాయిలో బీఆర్ఎస్ అధికారంలో ఈ అక్రమాలు పూర్తిగా బయటకు వస్తా ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ అనేది కేవలం మావోలు, టెర్రర్ లింక్స్ ఉన్నటువంటి అనుమానితులపైనే వాళ్ళ సంభాషణలు వినడం కోసం ఉపయోగించేటువంటి, అది కూడా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా మాత్రమే. కానీ తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ గా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం స్పెషల్ టీమ్ ఒకటి ఏర్పాటు చేసి ఓ వర్గానికి చెందినటువంటి అధికారులందరూ కూడా అక్కడక్కడ నియమించి జిల్లాలో జరుగుతున్నటువంటి ప్రతి విషయాలు ఇటు ఇంటెలిజెన్స్ కార్యాలయానికి వచ్చి ఇక్కడ నుంచి ఆపరేషన్ చేపడుతూ వాళ్ళని ఆర్థిక పరంగా, మానసికంగా తీవ్రంగా ఇబ్బంది పెట్టి మళ్ళీ రాజకీయంగా ఎదగకుండా వాళ్ళని దెబ్బకొట్టేటువంటి ప్రయత్నంలో భాగంగా సాగినటువంటి ఆపరేషనే ఈ ఫోన్ ట్యాపింగ్ ఆపరేషన్. ఈ ఆపరేషన్ ఇంటెలిజెన్స్ కార్యాలయం కేంద్రంగా జరిగింది అనే దానిపై కూడా కొన్ని వాస్తవాలన్నీ కూడా పోలీసులు కనుగొన్నారు. కాబట్టి ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నటువంటి నవీన్ చంద్ కి ఈ విషయం తెలుసా, తెలియదా, తెలిస్తే ఎందుకు సహకరించాడు, తెలియకుండా ఉండకపోయేటువంటి అవకాశం లేదు. కాబట్టి నవీన్ చంద్ ఇటు సిట్ కార్యాలయానికి రావాలని అప్పుడు సోమేష్ కుమార్ చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడు ప్రభుత్వ ఆదేశాలను ఎందుకు ఇలా అమలు పరచాల్సి వచ్చింది, ఎవరెవరి వ్యక్తిగత డాటాని తీస్తున్నామనే ఒక సమాచారం మీకు అందజేస్తారా, అందజేస్తే మీరు వాటికి ఎలా ఒప్పుకున్నారు, మీకు తెలియకుండా మాత్రం జరగలేదు అంటూ మాత్రం సిట్ అధికారులు సోమేష్ కుమార్ ని, నవీన్ చంద్ ఇద్దరిని కూడా విడివిడిగా సిట్ కార్యాలయానికి పిలిపించి విచారించేటువంటి అవకాశం ఉంది. అనుష, రవితేజ, అయితే ఇప్పటి వరకు ప్రభాకర్ రావు విషయంలో ఎటువంటి కీలక సమాచారం ఇవ్వలేదు. మరి ఇప్పుడు సిపి సజ్జనార్ విచారణకు సిద్ధమైనట్టు తెలుస్తుంది. మరి ఈ విచారణకు ప్రభాకర్ రావు సహకరించే అవకాశం ఎంతవరకు ఉంది? ఇప్పటి వరకు డీసీపీ స్థాయి అధికారులు మాత్రమే ప్రభాకర్ రావుని క్వశ్చన్ చేశారు. కానీ ఇప్పుడు సిట్ చీఫ్ గా ఉన్నటువంటి సజ్జనార్, ఈ టీం కి లీడ్ చేస్తున్నటువంటి సజ్జనార్ హైదరాబాద్ సిపి హోదాలో ఉండి ప్రభాకర్ రావుని ఈ రోజు
సిట్ కార్యాలయంలో క్వశ్చన్ చేసేటువంటి అవకాశం ఉంది. తను నోరు మెదపకపోతే మాత్రం అతని నుంచి తీవ్రంగా ఈ సమాచారాన్ని రాబట్టేటువంటి అవకాశం ఉంది. తను స్మూత్ గా సహకరించి వివరాలన్నీ వెల్లడిస్తే మాత్రం డెఫినెట్ గా చాలా మంది బీఆర్ఎస్ నాయకుల బడా నేతల పేర్లన్నీ కూడా వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే సుప్రీంకోర్టు ఎలాంటి థర్డ్ డిగ్రీ బల ప్రయోగాలు చేయకుండా, అతని వేధింపులకు గురి చేయకుండా ఈ విచారణ స్మూత్ గా సాగాలి అంటూ కూడా కోర్టు డైరెక్షన్స్ ఇచ్చింది. కాబట్టి ప్రభాకర్ రావు పైన ఎలాంటి బల ప్రయోగాలు చేయకుండా, థర్డ్ డిగ్రీ లాంటి చర్యలు చేయకుండా ఈ వివరాలు రాబట్టడం కోసమే నూతనంగా ఈ సిట్ ని ఏర్పాటు చేసి సీనియర్ అనుభవం ఉన్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్లని దాంట్లో కేటాయించి ఆ టీం ని ఏర్పాటు చేయడం జరిగింది. నిన్ననే ICCలో ఈ సమావేశం ముగిసిన తర్వాత ఉన్న కొద్ది టైంలోనే ఈ వివరాలన్నీ కూడా రాబట్టి ఇమీడియట్ గా ఛార్జ్ షీట్ రూపంలో కోర్టుకి ప్రొడ్యూస్ చేసి ఈ బీఆర్ఎస్ నాయకుల పాత్రని కూడా పోలీసులు నిగ్గు తెలిసేటువంటి పనిలో ఉన్నట్టుగా తెలుస్తున్నాను సార్. రైట్ రవితేజ, థ్యాంక్ యూ. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.